బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తోంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు 9వ సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్ని పరీక్ష అనేది ప్లాన్ చేశారు. కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అలాగే ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. గతంలో కొన్నిసార్లు సామాన్యులు తీసుకొచ్చినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అగ్ని పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు ముగ్గురు జడ్జిలు ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ సెలక్షన్స్ ప్రాసెస్ చూడనున్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని టాస్క్లు కూడా ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది. కొంతమంది బ్రతిమలాడుతున్నారని ఈ ప్రోమోలో చూపించారు. అనుష రత్నం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రసన్న కుమార్ దివ్యాంగుడు, దమ్ము శ్రీజ ఇన్స్టాగ్రామ్ ఫేమ్, మిస్ తెలంగాణ కల్కి, డాలియా జిమ్ కోచ్, దివ్య నిఖిత వెజ్ ఫ్రైడ్ మోమో ఫేమ్, శ్రియా చిన్న వయసు కంటెస్టెంట్, శ్వేతా శెట్టి యూకే బాడీ బిల్డర్, పవన్ కళ్యాణ్ ఆర్మీ, ప్రశాంత్ లాయర్, షాకిబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, డెమోన్ పవన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ బిజినెస్ మ్యాన్, మాస్క్ మ్యాన్ హృదయ్ వీళ్ళంతా సీజన్ 9 లో పాల్గొనున్నారు.